హాయ్ అండి, నేను మీ అర్జున్ నరేష్. హోండా వెహికల్స్కి మొబైల్ టు బ్లూటూత్ కనెక్షన్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. చూడండి, హోండా రోడ్ షైన్ అనే యాప్ ఒకటి ఉంటుంది, మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. అది మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలండి. మనకి బైక్కి లెఫ్ట్ సైడ్లో 4 బటన్ ఆప్షన్స్ ఇస్తాడు. యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాతకి ఆ 4 బటన్స్లో మనకి రైట్ సైడ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి పెట్రోల్ అని అట్లా సెట్టింగ్ ఆప్షన్ ఒకటి వస్తుంది. సెట్టింగ్ ఓపెన్ చేసినాక దాంట్లో జనరల్కి వెళ్ళాలి. జనరల్కి వెళ్ళి అది ఓపెన్ చేసినాక బ్లూటూత్ అని కింద ఒక ఆప్షన్ వస్తుంది. దాన్ని మనం ఆన్ చేసి పెట్టుకోవాలండి. ఇట్లా ఆన్ చేసి పెట్టుకున్న తర్వాత ప్రాసెసింగ్ అని వస్తుంది. వచ్చిన తర్వాతకి ఇక్కడ మనం ఇందాక ఇన్స్టాల్ చేసుకున్నాం కదా యాప్ని, దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్నాక ఇట్లా ఇంటర్ఫేర్ వస్తుంది. దానికి అన్నీ రైట్ క్లిక్స్ ఇచ్చేసి యాక్సెప్ట్ చేయాలి అన్నిటినీ. అలా చేసిన తర్వాతకి మనకి ఇట్లా ఇంటర్ఫేస్ వస్తుంది. మనము జీమెయిల్ ఐడి అది ఆప్షన్స్ అడుగుతుంది. మనం జీమెయిల్ ఐడి ఉంటే జీమెయిల్ ఐడి, ఏదంటే అది అవైలబుల్గా ఉంటే అది ఆప్షన్ ఇచ్చేసి తర్వాతకి నెక్స్ట్ బటన్ వచ్చేసేయాలి. ఇంకా ఇవన్నీ అలో చేసి పెట్టాలన్నమాట. నావిగేషన్, కాలింగ్ సిస్టమ్ ఇవన్నీ ఆన్ చేసి పెట్టాలి. అన్నిటికీ అలో ఇవ్వాలి, మనం పర్మిషన్ ఇవ్వాలి. మనం మ్యాప్ చూసుకోవచ్చు, సాంగ్స్ కూడా అన్నీ ప్లే చేయొచ్చు అనమాట. అలా చేసిన తర్వాతకి ఇందులో ఇట్లా ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. మీది ఇందులో ఏ బైకో సెలెక్ట్ చేసుకోవాలండి. హోండా వెహికల్స్లో ఏ బైక్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మేము కనెక్ట్ చేస్తున్నది వచ్చేసి SP125. నేను SP125 సెలెక్ట్ చేశాను. తర్వాత ఓకే వచ్చిన తర్వాతకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకోవాలి. తర్వాతకి బ్యాక్ వెళ్ళి నేను బ్లూటూత్ కనెక్షన్ చేయడం మర్చిపోయినాను. మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాతకి ఇట్లా మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాతకి అట్లా ఆన్ నో అనే ఒక ఆప్షన్ ఇస్తుంది. దాన్ని మనం ఆన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత బ్లూటూత్ ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. ఆగండి. అట్లా బ్లూటూత్ ఆప్షన్ వచ్చింది కదా, దానికి ఓకే కొట్టి మనం యాక్సెప్ట్ చేయాలి. తర్వాత వెహికల్ని అలా చూపిస్తుంది. ఆటోమేటిక్గా మనము దాన్ని నెక్స్ట్ వచ్చేసేయాలి. తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసేయాలి, అలో చేయాలి, మళ్ళీ నెక్స్ట్ వత్తాలి, యాక్సెప్ట్ చేసేసేయాలి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు ఏ బటన్ ఒత్తితే ఏమేమి ఆప్షన్స్ వస్తాయో మీకు దాంట్లో చూపిస్తుంది అన్నట్టు ఆప్షన్. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు, మీకు అర్థమైపోతుంది. ఆ బటన్స్ వస్తే మనకి నావిగేషన్, కాలింగ్, మ్యూజిక్ ఇవన్నీ ఆప్షన్స్ అనేటివి చూపిస్తుంది అన్నమాట. మనం దాంట్లో ఆ ఇంటర్ఫేస్లో చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది. అవన్నీ వచ్చేసిన తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేయాలి, మనం ఓకే కొట్టేసేయాలి లాస్ట్లో. ఈ నావిగేషన్, కాల్, మెసేజ్ ఇవి వచ్చినాయి కదా, చూడండి ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోయింది. మనం దీని నుండి ఎగ్జిట్ కావాలంటే బ్యాక్ లెఫ్ట్ సైడ్ బటన్ ఒత్తాలి. మనకి 4 బటన్స్ ఆప్షన్స్ ఇచ్చినారు కదా, దాంట్లో లెఫ్ట్ సైడ్ బటన్ ఒత్తేస్తే ఆటోమేటిక్ మనం ఎగ్జిట్ అయిపోతాం. ఓకేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో ఇంతకుముందుగా తీసుకొస్తాను. ఓకేనండి, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను మళ్ళీ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనండి.
వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి. చాలామందికి తెలియదు, అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కనెక్ట్ చేసుకోవడానికి, అందుకనేసి ఈ వీడియోని చేస్తున్నాను. వీలైతే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇప్పుడు హోండా వెహికల్స్లలో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను వాటికి సొల్యూషన్ వీడియో తీసి పెడతాను, ఏం ప్రాబ్లం ఉన్నా సరే. ఓకేనండి.